దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆలయాల్లో పూజా విధానాలు, ప్రసాదాలు, అభిషేకాలు ఆయా ఆగమ నియమాలను అనుసరించి ఉంటాయి. అన్ని ఆలయాలది ఒక ఎత్తు అయితే, కేరళలోని ఎర్నాకుళం జిల్లా కురికాడులో అగస్త్య ఆలయం మరొక ఎత్తు. ఇక్కడ ఆలయాన్ని వేద జ్ఞానం, ఆయుర్వేద వైద్యానికి నిలయంగా చెబుతారు. ఇక్కడ ఏర్పాటు చేసింది ఆలయం అనే కంటే కూడా ఆశ్రమం అనడమే సబబు. ఈ అగస్త్య ఆశ్రమ ఆలయంలోని ప్రధాన మందిరంలో అగస్త్య మహర్షి ప్రతిమ ఉంటుంది. ఇక్కడ ఋషులు, సాధువులే భక్తులు. అగస్త్య మహాముని ప్రధాన విగ్రహానికి అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. అయితే అభిషేకాన్ని నీళ్లు, పాలు, నెయ్యితో కాకుండా ఔషధ మొక్కల నుంచి తీసిన రసాలతో అభిషేకం చేస్తారు. ఔషధ మొక్కలతో చేసిన దండలను స్వామికి అర్పిస్తారు. ఇక ప్రసాదం కూడా వింతగానే ఉంటుంది. భక్తులకు చక్కెరతో చేసిన ప్రసాదానికి బదులుగా ఆరోగ్యకరమైన వనమూలికలతో తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఔషధ మూలికలే అగస్త్య మహర్షి ఆశ్రమం ప్రత్యేకతగా చెబుతారు. ఔషధ మూలికలే అగస్త్య మహర్షి ఆశ్రమం ప్రత్యేకతగా చెబుతారు. సైన్స్, సిద్ధ, ఆయుర్వేద విధానాలు వేదాల నుంచే వచ్చాయని, వేద గురువుల కోసం ఇలాంటి ఆలయం కురికాడ్లో తప్పించి మరెక్కడ కనిపించదని అంటారు అక్కడి భక్తులు. భవిష్యత్తు తరాల వారికి వేద గురువుల గొప్పతనం తెలియచేసేందుకు అగస్త్య మహర్షి ఆలయం ఏర్పాటు చేసినట్లుగా పండితులు చెబుతున్నారు. ఔషధ మొక్కల నుంచి గడ్డి, విత్తనాలు, ఆకులతో చేసిన దండలను నిత్యం పూజలో భాగంగా వినియోగిస్తారు. వనమూలికలతో చేసిన ప్రసాదాలు ఆరోగ్యాన్ని మరింతగా పెంచుతాయి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పెంచేందుకు ఈ దేవాలయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఈ ఆలయం వాస్తుశిల్పం నైమిషారణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ ఋషులు మానవాళి శ్రేయస్సు కోసం ప్రతి ఏడాది సమావేశమవుతారు. స్వామివారి ఆశ్రమంలోకి దక్షిణ ద్వారం నుంచి లోనికి అడుగు పెట్టగానే మనకు ఉత్తరంలో ప్రతిష్ఠించిన దక్షిణామూర్తి విగ్రహం కనిపిస్తుంది. ప్రకృతి పురుషుడైన మహాశివుడు స్వయంగా భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటాడు. ఇక ఆలయంలోకి ప్రవేశించగానే తూర్పు, పడమర దిక్కున అగస్త్య మహాముని, లోపముద్రాదేవి, ఔషధ గణపతి, ధన్వంతరి మహర్షి, జ్ఞాన మురుగన్, మార్కాండేయ, భరద్వాజ మహర్షితో సహా ప్రసిద్ధి పొందిన వైదిక వైద్యులు, సాధువులు, ఋషులకు అంకితం చేయబడిన 6 మందిరాలు దర్శనమిస్తాయి. ప్రతిరోజు అగస్త్య మహర్షికి మూలికలతో తయారు చేసిన ఔషధంతో అభిషేకం చేసిన శుక్రవారం జరిగే అభిషేకం మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. శుక్రవారం రోజున ప్రత్యేకమైన వన మూలికలతో తయారు చేసిన ఔషధాలతో అభిషేకం నిర్వహిస్తారు. శారీరకంగా మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఆధ్యాత్మికంగా ప్రయోజనకరంగా ఉంటుందని భక్తులు చెబుతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.